మానవుడు ఆశాజీవి. తనకి ఎన్నో రకాలైనటువంటి కోరికలు, ఆశలు నిరంతరం తన మనసును తొలుస్తూనే ఉంటాయి. ఈ ఆశలన్నిటినీ కూడా తను తీర్చుకోవడం కొరకు జీవన పోరాటాన్ని నిరంతరం సాగిస్తూనే ఉంటాడు. ఈ జీవన పోరాటంలో తన ఆశలను తీర్చుకోవడం కొరకు మానవుడు అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు. ఈ కర్మలు ఎందుకు చేస్తున్నావు అని ఎవరైనా తనని అడిగినప్పుడు తాను సుఖంగా ఉండడానికనో లేదా తనకి కొన్ని సంకల్పాలు, కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, ఆ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికనో సమాధానాలు చెప్తూ ఉంటాడు. అయితే సరిగ్గా ఆలోచించినప్పుడు తాను నిజంగా ఏ రకమైనటువంటి సంతోషాన్ని పొందడానికి ఈ రకమైన పనులు చేస్తున్నాడో ఆ పనుల వలన తనకి నిజమైన సంతోషం లభిస్తుందా అని ఎవరైనా అడిగితే దానికి సంపూర్ణమైన సమాధానం తన దగ్గర దొరకదు. దానికి కారణం ఏమిటంటే సంతోషం లేదా సంతృప్తి అనేటువంటివి బాహ్య కారకాల వలన తనకు లభిస్తాయి అనేటువంటి వ్యామోహం తనకు ఉన్నంతకాలం తనకి ఎన్నటికీ సంతోషం లభించదు. ఈ సంతోషాన్ని తాను సుఖం అని కూడా చెప్తూ ఉంటాడు. అంటే తాను సుఖపడాలా అనేటువంటి ఒక వ్యర్థమైనటువంటి కోరికని మనసులో పెట్టుకొని తాను నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. ఈ రకంగా కష్టపడుతున్న జీవిని ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని ఎవరైనా అడిగితే సుఖపడటానికండి, జీవితాన్ని ఒక మంచి మార్గంలో పెట్టి దాన్ని సుఖవంతం చేసుకోవడానికి అని సమాధానాలు చెప్తూ ఉంటాడు. పోనీ నిజంగా సుఖపడుతున్నావా అని అడిగితే టైం ఎక్కడ ఉందండి, ఉదయం లేచినప్పటి నుంచి ఈ పనులు చేయడానికి ఆ పనులు చేయడానికి సరిపోతోంది, టైంకి తిండి లేదు, టైంకి నిద్ర లేదు, పోనీ సరైనటువంటి దుస్తులు వేసుకుంటున్నాడా అంటే మంచి డ్రెస్ వేసుకుంటున్నాడా అంటే ఏదో వేసుకుంటూ ఉంటాడు. ఇలా కాలాన్ని గడిపేస్తూ ఉంటాడు. ఈ కాలాన్ని ఎంతవరకు గడుపుతాడు అంటే తనకి దాదాపుగా ఒక 50-60 సంవత్సరాలు వచ్చే వరకు గడిపేస్తాడు. పోనీ అంత కాలాన్ని గడిపిన తర్వాత తాను సుఖపడుతున్నాడా అంటే అప్పుడు కూడా తాను సుఖపడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రతి క్షణం ఆ క్షణానికి సంబంధించినంత వరకు తాను ఏదో ఒక రకమైన సమస్యని ఎప్పుడు ఎదుర్కొని పోరాడుతూ ఉండవలసే వస్తుంది. మరి అలాంటప్పుడు తాను ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత సుఖపడాలా అనేటువంటి ఒక తాపత్రయంతో తన పూర్తి జీవితాన్ని అనేక రకాలైనటువంటి కర్మలకు బానిసైపోయి ఒక బానిసలాగే ఒక వెట్టి చాకిరి చేసేటువంటి వాళ్ళలాగా చేస్తూ ఆ జీవితాన్ని అంతా పూర్తిగా వెళ్ళబుచ్చేస్తాడు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? దీనికి పరిష్కారం ఒకటే. తాను ప్రశాంత చిత్తంతో ఆలోచనను కానీ కొనసాగించినట్లయితే తనకి ఏమి కావాలా అనేటువంటి దాని గురించి ఒక సమాధానం దొరకడానికి అవకాశం ఉంటుంది. తనకి ఏమి కావాలి? తనకి ప్రశాంతత కావాలి, సుఖం కావాలి, సంతోషం కావాలి.
అయితే ఈ ప్రశాంతత, ఈ సుఖము, ఈ సంతోషము నిజంగా బయట దొరికేటువంటివే? దీని పట్ల తీక్షణంగా లోతుగా ఆలోచించినట్లయితే దొరికేటువంటి సమాధానం ఒకటే: మానసిక ప్రశాంతత అనేటువంటిది లేదా సంతృప్తి అనేటువంటిది బయట కారకాల వలన, అంటే బాహ్యంగా లేదా బయట దొరికేటువంటి వస్తువుల వలన కానీ కర్మల వలన కానీ తనకి ఎటువంటి పరిస్థితులలో కూడా లభించదు. కావాలంటే చూడండి, సంతృప్తి కొరకు, తన యొక్క వ్యక్తిగతమైన ఆనందం కొరకు ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళ యొక్క వృత్తి విధానాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ప్రొఫెషన్, దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారు, ఎక్కడ ఎలాంటి లోటు రాకుండా. కొంతమంది సామాజిక పరమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, మరికొంతమంది ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు, మరికొంతమంది తన యొక్క వ్యక్తిగత పురోభివృద్ధి కొరకు అనేక రకాలైనటువంటి సాధనలు ఏవో చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినప్పటికీ కూడా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వేటి వలన నాకు సంతృప్తి లభించటం లేదు, ఇంకేదో కావాలి, ఇంకేదో పొందాలి నేను అని అప్పుడు ఆలోచన మొదలెడతారు. అప్పుడు ఆలోచన మొదలెట్టి ఒక్కొక్కరు వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఒక్కొక్క గురువుని ఎంచుకుంటారు, లేదా ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారు, ఒక్కొక్క యోగ మార్గాన్ని ఎంచుకుంటారు. ఒకళ్ళు ధ్యానం అంటారు, ఒకళ్ళు ఇంకేదైనా పూజా పునస్కారాలు అంటారు, లేదా ఇంకొకళ్ళు తపస్సు అంటారు, ఇంకొకళ్ళు ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ అక్కడ సేవా కార్యక్రమాలు ఏవో చేస్తూ వాళ్ళు పూర్తిగా మానసిక, అంటే పరిపూర్ణమైనటువంటి మానసిక ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇంతకాలం గడిచిపోయిన తరువాత, అంటే దాదాపుగా వాళ్ళు జీవితంలో చివరి భాగంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏమిటి, పరిపూర్ణమైన మానసిక ఆనందాన్ని పొందడానికి వాళ్ళు చేస్తున్న పని ఏమిటి అంటే, అప్పటి వరకు ఏ రకంగా అయితే వాళ్ళు మనసుని అనేక రకాలుగా ఎన్నో విధాలుగా వాడబడి ఉన్నారో, ఆ వాడబడినటువంటి మనస్సుని పూర్తిగా ఎలాంటి ఆలోచన లేకుండా స్తబ్దతగా చేయడమే వాళ్ళు చేసేటువంటి పని. స్తబ్దతగా చేయడం అంటే మళ్ళీ మనసు దేనికి పనికి రాకుండా చేయడం కాదు, అంటే మనసుని ఆలోచన రహిత స్థితికి తీసుకువస్తారు. ఆ ఆలోచన రహిత స్థితికి తీసుకురావడానికి అనేక రకాలైనటువంటి యోగ ప్రక్రియలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, జీవితంలో ఎన్నో సంవత్సరాలు పూర్తిగా సక్సెస్ఫుల్గా వేస్ట్ చేసి చివరి దశకంలో, అంటే చివరి క్షణాలలో ఆ మానసిక ప్రశాంతతను పొందడానికి ఏవో ప్రయత్నాలు చేయడం కంటే, అదేదో మొదటి నుంచే ఆ రకమైనటువంటి ప్రయత్నాలతో పరిపూర్ణమైన సంతృప్తి, మానసిక ప్రశాంతత లోపల పొంది బయట తాను చేయవలసినటువంటి కార్యకలాపాలన్నీ కూడా, అంటే తన వృత్తిపరమైనటువంటి ధర్మాలను లేదా తాను యొక్క ఫ్యామిలీ పరంగా చేయవలసినటువంటి బాధ్యతలు, లేదా సమాజపరంగా తాను ఉండవలసినటువంటి తీరు, ఇవన్నీ ఎందుకు నిర్వర్తించకూడదు అనేటువంటిది ఒక ప్రశ్న. ఇది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఈ విషయాలన్నిటినీ కూడా మనం ఏ 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్లకు లేదా 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్లకు కానీ చెప్పినట్లయితే, ఇప్పుడు ఈ వేదాంతము, ఈ పురాణాలన్నీ ఎందుకండి, ఇవన్నీ ఎప్పుడో ముసలితనంలో కదా, ఇప్పుడు చేయవలసినవన్నీ చేయాలి కదా అని ఇంకొక రకమైనటువంటి ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు. ఇలాంటి మనుషులు మనకి సమాజంలో నిరంతరం తగులుతూనే ఉంటారు. నిజమే, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు,
మానసిక ప్రశాంతత ఇప్పుడెందుకు, ఇప్పుడు మాత్రం పోరాడుతూనే ఉందాము, ఇప్పుడు మాత్రం సమస్యల వలయంలో చిక్కుకొని వాటి నుంచి ఎట్లా బయటపడడమో తెలియక దాంట్లోనే కొట్టుమిట్టాడుతూ ఉందాము అని మీరు మీ మనసుకి సర్దుబాటుగా సమాధానం చెప్పుకున్నప్పుడు ఏడుపు ఎందుకు? ఇంకా మరి నాకు ఆ సమస్యలు ఉన్నాయి, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకు అవి తీరటం లేదు, నాకు ఇవి తీరటం లేదు, ఈ ఏడుపు కూడా ఉండకూడదు కదా. ఇది మీరు ఎంచుకున్నటువంటి మార్గమే కదా. నేను ఈ రకంగా జీవితాన్ని ఇంత కష్ట నష్టాలు పాలు చేసుకొని ఎప్పుడో 60 సంవత్సరాల తర్వాత నేను సుఖాన్ని పొందడానికి నేను ఇప్పుడు నానా యాతనలు పడుతున్నాను నేను అని మీరు పరిపూర్ణంగా బాగా విశ్లేషించి చాలా తెలివితేటలతో మీరు ఏర్పరచుకున్నటువంటి మార్గం ఇది, మీరు ఎంచుకున్నటువంటి మార్గం. మరి ఈ మార్గంలో ప్రయాణం చేయడానికి ఏడుపెందుకు ఇంకా? కానీ అట్లా కుదరదు, అట్లా సమాధానం చెందరు. అంటే నేను అనుకున్న రకంగా ఉండాలి, నాకు మానసిక ప్రశాంతత కావాలి, నాకున్నటువంటి కోరికలన్నీ తీరాలి, నాకు ఏడుపు ఉండకూడదు. అది ఎట్లా కుదురుతుంది? ఇవన్నీ కూడా ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధమైనటువంటి భావాలు. ఇవి ఎక్కడ పొంతన కుదరదు, వీటి మధ్య ఎక్కడ సయోధ్య ఉండదు. జీవితం ఎప్పుడు మనం అనుకున్న ప్రకారంగా ఉండదు. జీవితం ఏ రకంగా అయితే నిర్దేశించబడి ఉందో దాని ప్రకారంగానే జరుగుతుంది. కాకపోతే ఒక ప్రయత్నం చేస్తాం మనం అనుకున్న ప్రకారంగా ఉండడానికి. ఇవన్నీ దేని వలన వస్తాయి అంటే మనస్సు నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూ పోరాటాన్ని సాగిస్తూ ఉంటుంది. ఈ పోరాటం తనతో తానే చేసుకుంటూ ఉంటుంది. విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే అది అంటే సమస్యని తానే సృష్టించుకుంటుంది, ఆ సమస్య వలన తానే ఏడుస్తూ ఉంటుంది, ఆ సమస్యకు పరిష్కారం తానే కనుక్కుంటుంది, పరిష్కారం దొరికి సమస్య తీరిందని తానే సంతోషిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటిది ఏంటి అంటే ఎవరైనా పరిపూర్ణమైన తృప్తి, సంతృప్తి, మానసిక ప్రశాంతత కావాలి అంటే వాళ్ళకి ఆశ, వ్యామోహము, కోరికలు ఇలాంటివి ఉండకూడదు. ఇలాంటివి ఉండకూడదు అని చెప్పడం చాలా సులువే. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ప్రతి వ్యక్తి తన యొక్క అసలు స్వరూపాన్ని పూర్తిగా మరిచిపోయినటువంటి కారణంగానే ఈ రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అదేమిటండి, నా అసలు స్వరూపం రోజు నేను అద్దంలో చూసుకుంటూనే ఉన్నాను కదా, నేను 5 అడుగుల 8 అంగుళాల శరీరాన్ని కలిగి ఉన్నాను, ఈ తెల్లటి శరీరాన్ని కలిగి ఉన్నాను, నా కళ్ళు ఈ రంగులో ఉంటాయి, నా జుట్టు ఈ రంగులో ఉంటుంది, నేను ఈ రకమైన డ్రెస్ వేసుకుంటాను, నేను ఈ రకంగా మాట్లాడతాను అని ఒక విశ్లేషణాత్మకంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది నిజమైనటువంటి స్వరూపమా నీది? మరి ఇది నిజమైనటువంటి స్వరూపంగానే అయినట్లయితే ఒకవేళ నువ్వు నిద్రలో ఉన్నప్పుడు అప్పుడు నీ శరీరం నీకు గుర్తుందా? నీ రంగు నీకు గుర్తుందా? నిద్రలో నీ కోరికలు నీకు గుర్తున్నాయా? నిద్రలో నువ్వు దేశానికి రాజువో, లేకపోతే ఒక జిల్లాకి కలెక్టర్వో, లేదా నువ్వు డాక్టర్వో, ఇంజనీర్వో, లేదా ఒక కూలీ పనివాడివో, ఇది ఏవి గుర్తులేవు కదా నీకు. ఇవి ఏవి గుర్తులేనంత మాత్రాన నువ్వు నిజంగా లేవా నిద్రలో? నువ్వు ఒకవేళ నిద్రలో లేకుండా ఉన్నట్లయితే నిద్ర నుండి నువ్వు బయటికి లేచిన తర్వాత మెలకు వచ్చిన తర్వాత
నేను చాలా హాయిగా ఉన్నాను, ప్రశాంతమైన నిద్ర పట్టింది నాకు అని నువ్వు చెప్తున్నావు. అది ఎట్లా చెప్తున్నావు అంటే నిద్రలో ఆ ప్రశాంతతని ఎవరో అనుభవిస్తున్నారు. ఆ నిద్రలో నీకున్నటువంటి కమిట్మెంట్స్ లేదా కష్టాలు, నీకున్నటువంటి సాధక బాధలు ఇవి ఏవీ లేకుండా నువ్వు ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలో ఆనందాన్ని అనుభవించి ఉన్నావు. నిద్రలో నీ శరీరం గుర్తు లేకుండా, నీ చుట్టుపక్కల పరిసరాలు నీకు గుర్తు లేకుండా, నువ్వు ఎక్కడ ఉన్నావు అనేటువంటి స్పృహ లేకుండా, నువ్వు ఎవరివో అన్నటువంటి స్పృహ కూడా లేకుండా, ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయం కూడా లేకుండా నువ్వు ఆనందాన్ని అనుభవించి ఉన్నావు. ఆ ఆనందాన్ని అనుభవించినటువంటిది ఎవరు? అది ఎవరైతే ఉన్నారో అదే నీ అసలు స్వరూపం. అంటే నువ్వు నీ శరీరం కాదు, నువ్వు నీ మనసు కాదు, నువ్వు నీ బుద్ధి కాదు, నీ డిగ్రీలు, క్వాలిఫికేషన్లు, లేదా నీకు వచ్చినటువంటి ఆర్ట్, లేదా నీకు ఇంకా ఏదైనా ఇతర కళలు వచ్చి ఉంటే అవి, లేదా నీ సోషల్ స్టేటస్సు, నీ గుర్తింపు, నీకు వచ్చిన బహుమానాలు, పతకాలు, బిరుదులు, సమాజంలో నీ బంధువులు, నీ స్నేహితులు, ఇవి ఏవి కావు. నువ్వు ఇవి ఏవి కాకుండా స్వచ్ఛమైనటువంటి ఆనంద స్వరూపుడివి నువ్వు స్వతసిద్ధంగా ఆనంద స్వరూపుడివే. నువ్వు స్వతసిద్ధంగా ఆనంద స్వరూపుడు అయినప్పటికీ కూడా నీకు ఆనందం ఎందుకు దొరకటం లేదు? నువ్వు ఆనందాన్ని ఎందుకు పొందటం లేదు? నీ నిజ జీవితంలో సంతోషాన్ని ఎందుకు పొందటం లేదు నీవు అంటే దానికి కారణం నీ మనసే. అంటే నీ మనస్సు బాహ్యంగా ఏ మేరకు ప్రసరిస్తూ ఉంటుందో, ఏ మేరకు పరిగెడుతూ ఉంటుందో అంత మేరకు నువ్వు దుఃఖపూరితుడుగా ఉంటావు. నువ్వు దుఃఖాన్ని పొందుతూనే ఉంటావు. నీ మనస్సు బాహ్యానికి అంటే అవుట్ సైడ్ పరిగెత్తడానికి బదులుగా ఇన్వర్డ్ జర్నీ లోపలికి ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉంటుందో, అంటే మనస్సు ఎక్కడైతే ఏ మూలస్థానం నుంచి అయితే వచ్చిందో ఆ మూలస్థానానికి వెళ్ళిపోయి మనసు అనేటువంటిది లేకుండా, అంటే దాని అస్తిత్వాన్ని అది కోల్పోయి ఉంటుందో, అప్పుడు మిగిలేటువంటిది కేవలము నీ స్వతసిద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆనంద స్వరూపము మాత్రమే మిగులుతుంది. ఇది ప్రాక్టికల్గా తెలుసుకోవాలి అంటే ఆ ప్రశ్న ఉదయించాలి, అంటే ఆ మనసులో ఉదయించాలి. అసలు నేను ఎవరు? నాకు దుఃఖం ఏంటి? నాకు ఈ ఏడుపులేంటి? నాకు ఈ కొరవ ఏంటి? అసలు ఇవన్నీ పొందుతున్నది ఎవరు అని నువ్వు ప్రశ్నించుకున్నట్లయితే నీకు సమాధానం లభిస్తుంది. ఇవన్నిటినీ పొందుతున్నటువంటిది నీ మనసే. ఆ మనసుకి మూల కారణము అహంకారం, నేను అనేటువంటి అహంకారం, నేను 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 అనేటువంటి అహంకారం. అయితే నేను అనేటువంటి అహంకారం ఏం చేస్తోంది? ఉన్నది ఉన్నట్టుగా కాకుండా అది ఈ శరీరాన్ని నేను అనేటువంటి ఒక భ్రమలో బతుకుతోంది. ఈ శరీరాన్ని నేను అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఫిక్స్ చేసేసింది. అందువల్ల శరీరానికి ఏమి జరిగినా నాకు జరిగింది. చెయ్యో కాలో ఏదైనా ఫ్రాక్చర్ అయ్యి దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయింది అనుకోండి, అమ్మ నాకు ఫ్రాక్చర్ అయింది. నిజానికి మనకి ఫ్రాక్చర్ అయిందా? ఎవరికి వాళ్ళు అనుకున్నట్లయితే నాకు ఫ్రాక్చర్ అయిందా, శరీరానికి ఫ్రాక్చర్ అయిందా? మనం పరిపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపం అయినప్పుడు మనకు ఫ్రాక్చర్ కావడం అనేటువంటిది ఏంటి? అసలు శరీరానికి అవుతుంది. దాని కర్మానుసారం, అంటే ఏ రకమైనటువంటి ప్రారబ్ధ కర్మ వల్ల మనకి ఈ రకమైన శరీరం లభించిందో అది ఇంకా ఏ రకమైనటువంటి కర్మలను అనుభవించాలో అది అనుభవిస్తూ ఉంటుంది. అంతేకాని దానికి
మన అసలు స్వరూపానికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఉండటం లేదు, అదొక కొరవ. బయట వ్యక్తులు నాతో సరిగ్గా ఉండటం లేదు, రేపు ఏమవుతుందో అనేటువంటి భయం. బ్యాంకులో దాదాపుగా 25 లక్షలు 50 లక్షలు బ్యాలెన్స్ ఉన్నా కూడా ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి భయం. నిజానికి అన్నన్ని లక్షల రూపాయలు నీ దగ్గర డిపాజిట్స్ ఉన్నప్పుడు ఇంక నీకు భయం ఎందుకు? ఇంకా ఉండకూడదు కదా. సమాజంలో బాగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులు, అదేవిధంగా ఇంకా ప్రభుత్వంలో బాగా చాలా ఉన్నత పదవుల్లో పనిచేసేటువంటి అధికారులు, చాలా హైయర్ అఫీషియల్స్ ఈ గవర్నమెంట్లో వాళ్ళందరూ నీకు తెలిసి ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? అయినా భయమే. ఇంకా రాష్ట్ర స్థాయిలో చీఫ్ మినిస్టర్ పూర్తిగా మీకు బాగా తెలిసి ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా నిద్రపోలేరు. ఎందుకు పోలేరు అంటే ఏదో జరుగుతుందని భయం. ఎవరికి జరుగుతుంది? నాకు జరుగుతుంది. నేనంటే ఎవరు? నేను అంటే ఈ శరీరము అనేటువంటి భావన ఎంతవరకు, ఎంత గట్టిగా, ఎంత బలంగా మీకు ఉంటుందో అంత బలంగా భయం కూడా ఉంటుంది. అప్పుడు సాక్షాత్తు భగవంతుడే మీకు దర్శనం ఇస్తున్నా కూడా ఆ భయం పోదు. ఎందుకంటే ఎప్పటికైనా ఈ శరీరానికి ఏదో అయ్యి నాకేదో అవుతుంది అనేటువంటి భావన. ఒక్కసారి ఈ శరీరం నేను కాదు అనేటువంటి భావన పూర్తిగా బలపడి ఆ స్వేచ్ఛ ఎప్పుడైతే వస్తుందో దాన్ని లిబరేషన్ అంటారు. అది ఎప్పుడైతే వస్తుందో మనకి ఎవ్వరూ తెలియవలసిన పనే లేదు అసలు. ఎందుకు అంటే మనకి ఏదో అవుతుందనేటువంటి భయం మనకి లేనప్పుడు మనకి ఇంకొకరి సహాయ సహకారాలు అవసరం అవుతాయనేటువంటి ఆలోచన కూడా మనకి అవసరం లేదు. దీనికి కారణం ఏమిటి అంటే అహంకారము తప్పుడుగా, అంటే నేను అనేటువంటి భావన శరీరంతో పూర్తిగా తాదాత్మ్యం చెందడం వలన ఈ శరీరం పుట్టింది కాబట్టి ఒకానొక నాటికి శరీరం పోతుంది. ఈ లోపల నేను ఏవో నా లక్ష్యాలను నేను అధిగమించాలి, నా లక్ష్యాలను నేను చేరుకోవాలి అనేటువంటి ఆ తపన మనిషికి దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా నేను కానీ ఇవన్నీ పట్టించుకోకపోతే ఏమైపోతాయో ఇవన్నీ అనేటువంటి ఇంకొకటి. నిజానికి మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆ టైంకి ఆ యొక్క పని ఏ వ్యక్తి ద్వారా జరగాలనో ఆ వ్యక్తి ద్వారా జరిగిపోతుంది. అంటే దీన్ని ఆసరగా తీసుకొని మన యొక్క వృత్తి ధర్మాల్లో పూర్తిగా బాధ్యత రాహిత్యంగా ఉండమని కాదు చెప్పడం, బంధరహితంగా ఉండమని దీని యొక్క భావన. అంటే మనం లేకపోయినా ఈ పనిని చేయడానికి ఇంకొక నిజమైన సమర్థవంతుడు వచ్చి ఈ పనిని చక్కపెట్టగలడు అనేటువంటి ఒక ప్రకృతి రహస్యం మనకి తెలిసి ఉండాలి. ఆ ప్రకృతి రహస్యం తెలియనంత వరకు నేను చేస్తున్నాను అనేటువంటి భావన, నేను చేస్తున్నా ఇంకా సరైనటువంటి లక్ష్యం రావటం లేదు, తక్కువ టైంలో నేను అనుకున్న టైంలో అనేటువంటి దిగులు, నిరుత్సాహము మనిషిని ఎప్పుడు వెన్నాడుతూనే ఉంటాయి. ఇది తెలుసుకోవడానికి మనకేదో పెద్ద బ్రహ్మజ్ఞానము లేకపోతే ఉపనిషత్తుల యొక్క సారాంశము ఇలాంటివి అవసరం లేదు. దీన్ని తెలుసుకోవడానికి కేవలం కామన్ సెన్స్ కావాలి, అంటే ఇంగిత జ్ఞానం కావాలి. ఏ రకంగా కావాలి ఇంగిత జ్ఞానం అంటే, నా చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో ఏవైతే జరుగుతున్నాయో
అవన్నీ ఏవైతే ఆల్రెడీ జరగాల్సి ఉన్నదో అవే జరుగుతున్నాయి. మరి వాటి పట్ల నాకు విపరీతమైన భావనలు ఎందుకున్నాయి అంటే, వాటి పట్ల నా ఇష్టాలను నేను చొప్పించి ఉన్నాను కాబట్టి, వాటి పట్ల నేను నా ఇష్టాలను ప్రదర్శిస్తూ ఉన్నాను కాబట్టి, ఈ పని ఇలాగే జరగాలి, ఈ పని ఇట్లా జరగకూడదు, ఈ పని నాకు ఇష్టం లేదు కాబట్టి జరగకూడదు. మనకి ఇష్టం లేనంత మాత్రాన ప్రకృతిలో పనులు జరగడం ఆగవు, అవి జరుగుతూనే ఉంటాయి. అవి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. నాకు ఇష్టం లేనంత మాత్రాన నా చుట్టుపక్కల ఉన్న మనుషులు వాళ్ళ ప్రవర్తనని మానుకోరు. ఎవరెవరి సంస్కారాలను బట్టి వాళ్ళ ప్రవర్తన ఆ రకంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇతనికి ఇష్టం లేదు కాబట్టి నా ప్రవర్తన ఇలా ఉండాలి, ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నా ప్రవర్తన నేను మార్చుకుంటాను అని ఎక్కడ జరగదు. ఒకవేళ అది ఏదైనా ఉన్నా తాత్కాలికంగా ఉంటుంది అంతే. 1 గంట 2 గంటలు, లేదా 1 రోజు 2 రోజులు 3 రోజులు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి అసలైన సంస్కారం, ఆ ఒరిజినల్ సంస్కారం ఏదైతే ఉందో అది ఒకానొక రోజు పూర్తిగా పైకి వచ్చి అది ఇంకా పూర్తి విధ్వంసానికి దారితీయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంత దుఃఖానికి కారణం ఏమిటి అంటే కేవలం మన మనస్సు, మన అహంకారం. నేను ఇంత కష్టపడి చేస్తున్నా ఎవరికి నా విలువ తెలియదు అని అప్పుడప్పుడు మన యొక్క జీవితంలో ఈ రకమైనటువంటి డైలాగ్ మనం వేస్తూ ఉంటాం. మన ఇంట్లో వాళ్ళతోనో, ఫ్రెండ్స్తోనో, ఆఫీస్ వాళ్ళతోనో, లేకపోతే మనం ఒక పని చేసేటువంటి వేరే ప్రైవేట్ కంపెనీలో అక్కడ ఉన్నటువంటి ఇతర ఎంప్లాయీస్తో, నేను ఇంత కష్టపడి చేస్తున్నానండి, అయినా మన బాస్కి నా మీద ఏం గుర్తింపు లేదు అని అంటుంటాడు. కష్టపడి పని చేయడం వరకు నిజమే, అయితే దానికి ఆ ఏడుపు ఎందుకు? నేను కష్టపడి పని చేస్తున్నాను అనేటువంటిది అంటే ఆల్రెడీ గుర్తింపును కోరుకున్నాం అన్నమాట మనం. అది సంసారంలో కానీ, సమాజంలో కానీ, ఆఫీస్లో కానీ, లేకపోతే ఇంకేదైనా సేవా కార్యక్రమాల్లో కానీ మనం ఆల్రెడీ గుర్తింపు కోరుకుంటూ ఉన్నాము కాబట్టి మన యొక్క శ్రమని ఇతరులు గుర్తించాలి, మనకు దానికి తగిన విధంగా మర్యాదలన్నీ మనకు సాగాలి అనేటువంటి భావన మనలో ఉంది. ఆ భావన మనలో ఉండబట్టే పరిస్థితులన్నీ మనకు చాలా తేడాగా కనపడుతున్నాయి. మరి దీనికి పూర్తి బాధ్యత ఇతరులు వహించాలనా, లేదా మనకు మనమే వహించుకోవాలనా? దీనికి మనకు మనమే వహించుకోవాలి. కారణం ఏమిటంటే ఇన్ని రకాలైనటువంటి భావనలకు, ఇన్ని రకాలైనటువంటి భావాలకు కారణం మన యొక్క మనసే. కాబట్టి మనం సరిదిద్దుకోవాల్సింది దేన్ని? మన మనసుని. మన మనసుని సరిదిద్దుకోవడం మానేసి దాన్ని ఏ రకంగా దారిలో పెట్టాలా అనేటువంటి విషయాన్ని మనం మరిచిపోయి ఎంతసేపటికి ఇతరులు మారాలి, ఇతరులు నన్ను గుర్తించాలి, ఇతరులు నాకు రాచమర్యాదలు చేయాలి అనేటువంటి భావనలు మనకి ఉన్నప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి మనకు నిరంతరము జీవితం దుఃఖప్రాయంగా ఉంటుంది. దానివల్ల అనేక రోగాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ భావాలన్నీ ఎవరికి చెప్పుకోలేక, పంచుకోవడానికి వ్యక్తి దొరకక, మనలో మనమే ఆలోచించుకుంటూ, దానివల్ల హైపర్ టెన్షన్ తెచ్చుకుంటూ, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి, నరాల జబ్బు వచ్చి, కిడ్నీలు పాడైపోయి, ఇంకా అనేక రకాలైనటువంటి వ్యాధులు, రాత్రి సరిగ్గా నిద్రపట్టకపోవడం, ఇన్ని రకాలైనటువంటి వేదనలకి గురి అవుతూ ఉంటాం మనం. ఇవన్నీ తెలుసు మనకి. ఇవి తెలియని వాళ్ళు ప్రస్తుతం ఎవ్వరు లేరు. అందరికీ తెలుసు. అందరికీ తెలిసినప్పటికి కూడా
దీనికి సొల్యూషన్ అంటే ఒక పరిష్కార మార్గం ఎందుకు కనుక్కోలేకపోతున్నాము అంటే మన వ్యామోహం. అదేమిటండి, ఇంత సమస్య తెలిసిన తర్వాత పరిష్కారం కనుక్కోకుండా ఎందుకుంటాడు అంటే అదే వ్యామోహం. మన దగ్గర 25 లక్షల రూపాయలు ఉన్నాయి. షేర్ మార్కెట్ పైన వ్యామోహం ఉంది మనకి. షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే వస్తాయో రావో గ్యారంటీ ఉండదని కూడా తెలుసు అతనికి. మళ్ళా అతనేమి ఇల్లిటరేట్ అయి ఉండడు, బాగా చదువుకుని ఉంటాడు, మంచి ఉద్యోగాన్ని చేస్తూనే ఉంటాడు. అయితే ఆశ, వ్యామోహం అంటే ఏదో పొందేయచ్చు చాలా తక్కువ టైంలో, ఇప్పుడు ఉన్నటువంటి సంపాదన, ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తిపాస్తుల కంటే ఇంకా ఏవో పొందొచ్చు అనేటువంటి ఒక వ్యామోహం. ఆ వ్యామోహమే అది తగని పని అని తెలిసినా కూడా అది చేయడానికే అతను సంసిద్ధుడవుతాడు, ఆ పనికే అతను మొగ్గు చూపుతాడు. అది ఎలాగో విరుద్ధమైనటువంటి పని కాబట్టి ఖచ్చితంగా దానివల్ల దుఃఖమే కలుగుతుంది. ఇది మన ప్రతి ఒక్కరి జీవితంలో నిరంతరం జరుగుతున్నటువంటి ఒక పోరాటం. అంటే మన పరిసరాల పట్ల, మన శరీరం పట్ల, మనం ఏర్పరచుకున్నటువంటి అనేక బాంధవ్యాల పట్ల ఈ వ్యామోహం కారణంగా వాటిని మానసికంగా మనమే వదలలేకపోతున్నాం. సంసారాన్ని వదిలేసి తపస్సు చేసుకోవని ఏ పురాణం కానీ, ఏ ఉపనిషత్తు, ఏ శాస్త్రం, ఏ వేదము చెప్పలేదు. వదిలేయండి అంటే దాని పట్ల ఉన్న భావనని వదలమన్నారే కానీ హాయిగా ఉన్నటువంటి సంసారాన్ని, భార్యని, పిల్లల్ని లేదా ఉద్యోగాన్ని వదిలేసి ఎందుకు పనికి రాకుండా ఎక్కడో పోయి నానా అవస్థలు పడమని ఏ గురువు చెప్పలేదు, ఏ శాస్త్రము చెప్పలేదు. ఆ భావనను వదలమన్నారు. ఏ భావన? నేను అనేటువంటి భావన. ఆ నేను అనేటువంటి భావనను వదిలినప్పుడు ఏమవుతుంది అంటే తన అసలు స్వరూపం తనకు తెలియడానికి అవకాశం ఉంటుంది. తన అసలు స్వరూపం ఏంటి? కేవలము శుద్ధ స్ఫటికమైనటువంటి ఆనంద స్వరూపం. ఒక్కసారి లోపల ఆనందాన్ని రుచి చూసినప్పుడు మానవుడు ఏ రకమైనటువంటి బాహ్య కారకాల వైపు పరిగెత్తడు. అసలు ఇక మిగతా ప్రపంచం అంతా కూడా చాలా నిస్తేజంగా ఉంటుంది తనకి. అసలు ఎందుకు పనికి రాకుండా ఉంటుంది. ఎందుకుంటుంది అంటే తనకి సంపూర్ణమైనటువంటి ఆనందము లోపలే దొరుకుతుంది కాబట్టి. ఇంకా తను దేన్ని పట్టించుకోడు. తను చేయవలసినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటాడు. అది కూడా ఏది ఎప్పుడు ఏ పని చేయాలనో చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఉంటాడు. ఎందుకంటే తనకు బంధం లేదు కాబట్టి కరెక్ట్గా ధర్మ ప్రకారంగా, ధర్మబద్ధంగా తన బాధ్యతను నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. బంధము, వ్యామోహం ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని సరిగ్గా పాటించలేడు. తనకు నచ్చిన వాడు ఉన్నప్పుడు అక్కడ అన్యాయం జరుగుతున్నా తను దాన్ని న్యాయంగానే చూపించడానికి అవకాశం ఉంటుంది. తనకు నచ్చని వాడు ఉన్నప్పుడు అక్కడ అన్యాయం జరుగుతున్నా దాన్ని, అక్కడ న్యాయం ఉన్నప్పటికీ కూడా దాన్ని అన్యాయంగా చూపిస్తాడు. వీటన్నిటికి కారణం ఏంటి అంటే వ్యామోహము, బంధము. ఈ రకమైనటువంటి మనస్సు చేసేటువంటి అనేక రకాలైన మాయా ప్రవృత్తుల వలన మానవుడు నిరంతరం కొట్టుమిట్టాడుతూ తన యొక్క అసలు స్వరూపాన్ని పూర్తిగా మరిచిపోయి తను నిరంతరము ఈ జన్మ మృత్యు ఈ చక్రంలో, అంటే ఈ జనన మరణ చక్రాల్లో తాను నిరంతరం తిరుగుతూ అనేక జన్మలకు తనకు తానే కారణమవుతూ ఉన్నాడు.
ఈ విషయాన్ని నిజంగా పరిపూర్ణంగా తెలుసుకొని ఆ రకమైనటువంటి భావన పట్ల తను ఒక దృఢ నిశ్చయము సంకల్పాన్ని ఏర్పరచుకొని ఆ మార్గంలో తాను ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతకాలానికి ఆ మనస్సు అనేటువంటి ఆ స్థితిని దాటిపోయి తను అసలు స్వరూపం ఏదైతే ఉందో ఆ ఆనందకరమైనటువంటి ఆ స్వరూపం అనేటువంటి ఎరుకలో తాను నిరంతరము ఉండి ఆ బ్రహ్మానుభూతిని తాను అనుభవిస్తూ ఉంటాడు. ఆ బ్రహ్మానుభూతిని తాను అనుభవించడమే కాకుండా తన చుట్టుపక్కల ఉన్న ప్రతి పరిసరాలలో ప్రతి అణువుని కూడా ఆ రకమైనటువంటి అనుభూతికి గురి చేయడానికి కూడా తాను వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా తనకు తెలియకుండానే జరుగుతాయి. అంటే తన వద్దకు తాను ప్రశాంతంగా ఉండడమే కాకుండా తన వద్దకు ఏ జీవి వచ్చినా కూడా తన ప్రమేయం లేకుండానే ఆ జీవికి మహోత్కృష్టమైనటువంటి మనశ్శాంతి లభిస్తూ ఉంటుంది. మనకి ఈ రకమైనటువంటి జీవన విధానం కావాలన్నా లేదా నిజము కాకపోయినప్పటికీ కూడా అదే నిజం అనుకొని ఆ భ్రమలోనే బతుకుతూ సంతోషం దొరకదని తెలిసినా కూడా, అంటే ఒక దగ్గర నీళ్లు పడవు అని తెలిసినా కూడా అక్కడ త్రవ్వుతూనే ఉండడం అన్నమాట. అది వ్యర్థమైనటువంటి పని. ఆ రకమైనటువంటి జీవన విధానం కావాల. ఇది ఎవరికి వాళ్ళు పూర్తిగా నిర్ణయించుకోవలసినటువంటి పరిస్థితి. ఇది ఒకళ్ళు చెప్తే అర్థమయ్యేటువంటిది కాదు. ఒకళ్ళు ఎంతవరకు చెప్తారు? ఇప్పుడు మనం ఏ రకమైనటువంటి విషయాలని మనం ప్రస్తావించుకున్నామో, డిస్కస్ చేసుకున్నామో అదే విధంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇది నిరంతరం చెప్తూ ఉండేటువంటి ప్రక్రియ కాదు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చెప్పడం జరుగుతుంది. అర్థం కాకపోతే అనేక రకాలైనటువంటి ఉదాహరణలతో చెప్పడం జరుగుతుంది. కానీ నిర్ణయం తీసుకోవలసింది మాత్రం పూర్తిగా ఆ వ్యక్తి మాత్రమే. ఒకసారి నిర్ణయం తీసుకొని ఈ రకమైనటువంటి యోగ ప్రక్రియలో, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినట్లయితే ఖచ్చితంగా తన లోపల ఉన్నటువంటి ఆనంద స్వరూపమే తనకి ఒక సరళమైనటువంటి, ఒక ఉత్కృష్టమైనటువంటి మార్గాన్ని చూపించడానికి